31st నైట్కి సంబంధించి ఇప్పటికే పోలీస్ టీంలు ఎక్కడెక్కడ చెక్కింగ్లు చేస్తున్న పరిస్థితి, వాస్తవిక పరిస్థితులపై జాగ్రత్తగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడంతో ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది, డ్రైవ్ ఏ విధంగా జరగబోతుందో ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఎట్లా జాగ్రత్త పడుతున్నారు? ఈ 31st సెలబ్రేషన్స్కి సంబంధించి ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మీరు హ్యాపీగా జరుపుకోండి, సంతోషంగా జరుపుకోండి, కానీ అది అవతల వారికి ఇబ్బంది కలగకుండా జరుపుకోండి. రోడ్లు బ్లాక్ చేసి రోడ్స్ మీద పార్టీస్ చేసుకోవడము, లేదా గాంజా డ్రగ్స్ సేవించి దాంట్లో అల్లరి చేష్టలు చేయడము, ఇట్లాంటివి చేయడం కాకుండా మీరు సంతోషంగా హ్యాపీగా జరుపుకోండి. పోలీస్ ఆర్ దేర్ విత్ యూ. ఏంటి మేడం, అంటే ప్రధానంగా నిన్న ఒక డీటెయిల్ రిపోర్ట్ను మీడియాతో చెప్పిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? దాంట్లో కొంత నిర్మల్ జిల్లాకు సంబంధించిన క్రైమ్ రేట్ కూడా పెరిగినట్టు కనబడుతుంది. ఏంటి అసలు పరిస్థితి? యాన్యువల్ ప్రెస్ మీట్ నిన్న కండక్ట్ చేయడం జరిగింది. మేము ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం కేసులు. ఫ్రీ రిజిస్ట్రేషన్ వల్ల కొంచెం క్రైమ్ పెరిగినట్టు కనిపించడం మాట నిజం, కానీ అది ఫ్రీ రిజిస్ట్రేషన్ వల్ల జరిగిన నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. ఇదివరకు పర్ మంత్ 20 కేసెస్ ఉంటే ఇప్పుడు పర్ మంత్ 30, 40, 50 వరకు కూడా చేస్తూ ఉన్నాం. దానివల్ల ఎక్కువైంది, కానీ నిజంగా క్రైమ్ రేట్ అయితే పెరిగింది అది వాస్తవం కాదు. ఏంటి మేడం, ఇంకోటి అంటే ప్రస్తుతానికి పోలీసులు డోటీ ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఒక రూమర్ జరుగుతుంది పోలీసులు. ఎట్లా చూడొచ్చు? ఇటువంటి పరిస్థితి ఏమన్నా మీ జిల్లాలో ఉందా? అసలు ఏంటి పరిస్థితి? పోలీసులకి పనిలో ఒత్తిడి ఉన్నమాట నిజం, కానీ దాన్ని రకరకాలుగా మేము అధిగమించడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎవ్రీ వీక్ వాళ్ళతోటి నేను సెట్ కాన్ఫరెన్స్ మాట్లాడడం జరుగుతుంది. దీనివల్ల యూనిట్ హెడ్ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు మేము ఉన్నాము అని భరోసా కల్పించినప్పుడు వాళ్ళు అరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా జిల్లా అధికారికి చెప్పుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు తగ్గుతాయి చాలా వరకు. అలాగే కొంతమంది అప్పుల్లో ఉన్న వాళ్ళకి కూడా మేము దాన్ని ఎట్లా అధిగమించవచ్చు అన్నది కూడా కౌన్సిలింగ్ చేసి పిలిచి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మాట్లాడి ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నాట్ ఓన్లీ ఇన్ పోలీస్, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. సో దీన్ని కాన్స్టెంట్గా మనము హ్యాండ్ హోల్డింగ్ చేసి చేయడం వల్ల అరికట్టడం జరుగుతుంది. ఎట్లా చూడవచ్చు మేడం, అంటే ముఖ్యంగా బైన్స లాంటి ప్రధాన ఊరిని అంటే పట్టణాన్ని ఇప్పటికే కల్లోలిత ప్రాంతంగా గతంలో ముద్రపడ్డ పరిస్థితి. మీరు వచ్చినప్పటి నుంచి ఎటువంటి 144 సెక్షన్లు కావచ్చు, అల్లర్లు కావచ్చు, అది లేకుండా ఎట్లా కంట్రోల్ చేయగలిగినారు? ప్రస్తుతం అంటే 2023-24 వరకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందా? ఏంటి అసలు పరిస్థితి? రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజల్లోకి నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్ళాము. దీనివల్ల ఏమైంది, ప్రజల్లో పోలీసింగ్ అంటే నమ్మకం పెరిగింది. పోలీసింగ్ అంటే నమ్మకం పెరిగినప్పుడు ఇట్లాంటి ఎవరు ఏ వర్గం వాళ్ళన్నా ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు, ఏ కంప్లైంట్ అన్నా ఈక్వల్గా చూస్తారు అన్నది ఒక ప్రజల్లో నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది పోలీసుల దగ్గర తీసుకెళ్తారు, కానీ వాళ్ళే హ్యాండిల్ చేయాలని ట్రై చేయరు. సో 23-24 ఉన్నట్టే 24-25 కూడా ఉంటుంది. ట్రిపుల్ ప్రస్తుతం ఎట్లుంది, ఏంటి అసలు ట్రిపుల్ మీరు దత్తత తీసుకున్న తర్వాత మార్పులు ఏం జరిగినాయి? ప్రస్తుతం ట్రిపుల్ పరిస్థితి ఏంటి? ట్రిపుల్ బాగుంది. పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. వాళ్ళు రకరకాల కాంపిటీషన్స్ నేషనల్ లెవెల్ వాటిలో ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళే కొన్ని వర్క్షాప్స్ నిర్వహించుకుంటున్నారు. సపోర్ట్ సిస్టమ్స్ ఆర్గనైజ్ చేసుకున్నారు వాళ్ళు. మేము పెద్దగా చేసేది ఏం లేదు. అక్కడ మేమున్నాము, మీకు ఏదన్నా అవసరం ఉంటే మేమున్నామని చెప్పడం అంతేగాని వాళ్ళు దే ఆర్ కేపబుల్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ దే ఆర్ స్టడీయింగ్. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. దే ఆర్ వెల్. గతంలో ఆత్మహత్యల అంశంలో ఏదైనా నూతనంగా కొత్త ఒరవడి కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మేడం? ఇప్పుడు ఆత్మహత్యలు మళ్ళీ తర్వాత జరగలేదేమి కూడా. దానికోసం ఏం చేసామంటే ఈ వాళ్ళలోనే అమ్మాయిలు ఒక 20 మంది, అబ్బాయిలు ఒక 20 మంది సపోర్ట్ సిస్టమ్స్ లాగా పెట్టాము. వాళ్ళు ఎవరికి ప్రాబ్లం వచ్చినా వీళ్ళే వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేస్తారు. బయట వాళ్ళు లేదా కొంచెం మాలాంటి వాళ్ళు హ్యాండిల్ చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఒక్కొక్కసారి కుదరదు. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళే కొంచెము సీనియర్స్ హ్యాండిల్ చేస్తే అది ఇంకా బాగుంటుంది. వాళ్ళకి కూడా అక్కడ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా తెలుసు అనే ఉద్దేశంతో ఇట్లా సపోర్ట్ గ్రూప్స్ ఆర్గనైజ్ చేసాము. ఈసారి లాస్ట్ 2-3 టైమ్స్ చిన్న అమ్మాయిలు కొంచెం డిప్రెస్ అవ్వడము ఇట్లా జరిగినప్పుడు వాళ్ళనే హ్యాండిల్ చేయనిచ్చాము. వాళ్ళు ఫ్యాంటాస్టిక్గా వర్క్ చేశారు. సీనియర్స్ వాళ్ళే చేస్తున్నారు అంతా. 31st నైట్ ఈరోజు
ఎట్లా దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినరా, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి డ్రైవ్స్ ఏదైనా జరుగుతుందా ఏంటి అసలు? 31st నైట్ కోసం పక్కా బందోబస్తు చేశాము. అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగే ఛాన్స్, అల్లర్లు అంటే అల్లరి చిల్లరగా తిరగడము, ఎక్కువగా బైకుల మీద వీళ్ళు విన్యాసాలు చేస్తూ తిరగడము, తర్వాత రోడ్ల మీద పార్టీస్ చేసుకునే ఛాన్సెస్ లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి అన్నది మేము కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. ఆ ప్లేసుల్లో ఫుల్ బందోబస్తు చేస్తున్నాము. అలాగే కాకుండా కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్లో పెట్టాము. మోటార్ సైకిల్స్ మీద, తర్వాత వెహికల్స్లో తిరుగుతూ కూడా పర్యవేక్షిస్తారు. ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఆఫీసర్స్ విల్ బీ ఆన్ రోడ్. ఇన్సిడెంట్ ఫ్రీ 31st జరగాలని కోరుకుంటున్నాం. ఏంటి మేడం, అంటే పోలీస్కి సంబంధించిన అంశంలో 31st నైట్కి సంబంధించి అంటే వాళ్ళ కుటుంబాలకు, పిల్లలకు, వారికి జిల్లా ఎస్పీగా ఏం చెప్పబోతున్నారు? 31st అనేది అందరికీ చాలా హ్యాపీయెస్ట్ డే. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. న్యూ అంబిషన్స్, న్యూ ఇష్యూస్ అన్నీ ఉంటాయి, బాగుంటుందని ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. సో ఈ సంతోషాన్ని సంతోషంగా ఉంచుకోండి, సంతోషంగా గడపండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, బట్ విత్ ఇన్ ద లిమిట్స్. అది మాత్రమే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా ప్రజలకు నిర్మల్ జిల్లా ఎస్పీ ఏం చెప్పబోతున్నారు ఆర్టీవీ ద్వారా? నిర్మల్ పోలీస్ మీ పోలీస్, ఎప్పుడు కూడా మీ పోలీస్. సో పోలీసుల మీద నమ్మకం ఉంచండి అండ్ పోలీసులకు సహకరించండి. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నిర్మల్ పోలీస్ మీ పోలీస్. పోలీసులకు సహకరించండి. పోలీస్ ఎప్పుడు మీతో ఉంది. దీంతోపాటు నూతన సంవత్సరాన్ని ఎన్నో కలలు కానీ నూతనంగా ఆలోచన చేసే మీకు ఎట్టి పరిస్థితుల్లో నూతన సంవత్సరం విషాదం కల్పించద్దు. దీంతోపాటు ముఖ్యంగా సంతోషకరంగా అందరూ ఉండే విధంగా కోరుకోవాలని పోలీస్ కుటుంబాలతో పాటు నిర్మల్ జిల్లా ప్రజలకు కూడా జిల్లా ఎస్పీ జానకి శర్మల చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.